అండ్ ఇంకొకటి 1Kకి అయితే ఒక స్పెషల్ వీడియో అయితే అనుకున్నాం కదా, బర్న్అవుట్ అన్న వీలీ అన్న కామెంట్ అయితే చేసి చెప్పండి ఈ వీడియో కింద. ఆ రిపీటెడ్ సౌండ్ మీకు వద్దనుకుంటే బెస్టే. జేసీ వల్ల ఇంజన్ డ్యామేజ్ కూడా. అండ్ హాయ్ గైస్, దిస్ ఇస్ రైడర్స్ నిఖిల్ 46. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే చాలా అంటే చాలా థ్యాంక్స్. మన ఛానల్ అయితే 1K అయితే రీచ్ అయిపోయింది. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ముందు చాలా గెయిన్ చేయాలి. అండ్ 1Kకి అయితే ఒక స్పెషల్ వీడియో అనుకున్నాం కదా, బర్న్అవుట్ అన్న, ఫైర్ బర్న్అవుట్ అన్న, వీలీ అన్న, స్టాఫీ అన్న కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియో కింద. చేద్దాం అది నెక్స్ట్, అదే షార్ట్ వీడియోలో తీద్దాం ఆ వీడియో. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మన బైక్ అడ్వాంటేజెస్ అండ్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ డిసడ్వాంటేజెస్ గురించి అయితే చెప్పలే కదా. ఈరోజు వీడియో అయితే అదే. అండ్ బైక్ కూడా రెడీగా ఉంది. ఇంకొకటి లొకేషన్ అయితే బాగుంది. మన బైక్ తోటి అయితే ఓ సినిమాటిక్ షాట్ కూడా వీడియోలోకి ఎంటర్ అయితే ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ అయితే తిరిగిన నేను బైక్ మీద. 2000 కిలోమీటర్స్లో డిసడ్వాంటేజ్ ఎలా చెప్పవు బ్రో అని అనొచ్చు. అండ్ నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది బైక్స్ మీద, అండ్ నీకే అర్హత ఉందని కూడా అనుకోవచ్చు. అండ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, ఐ యామ్ నిఖిల్ గౌడ్. అండ్ 14 ఇయర్స్ నుంచే నేను ఒక బైక్ యూజర్ని. అండ్ ఇది నా 5th బైక్ అనమాట. 200 సెగ్మెంట్లు ఉన్న బెస్ట్ బైక్స్ అయితే డ్రైవ్ చేసి వచ్చా. అండ్ దీని డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ డిసడ్వాంటేజ్ నాకు ఇంజన్ రిపీటెడ్ సౌండ్ అయితే వస్తలేదు. చూపిస్తా ఒకసారి అయితే మీకు. స్టార్ట్ చేస్తావారా? నేనే చేసుకుంటా. ఒకసారి ఈ సౌండ్ వినిపిస్తా. అండ్ విన్నారు కదా సౌండ్ అయితే రిపీటెడ్ అవుతలేదు, రిపీటెడ్ రేవ్ వస్తలేదు బైక్లో. అండ్ మీకు ఒకసారి పాత డ్యూక్ 250 సౌండ్ కూడా వినిపిస్తా. అండ్ విన్నర్గా ఆ సౌండ్కి ఈ సౌండ్కి అయితే డిఫరెన్స్. నేను ఫస్ట్ డే నుంచి నోటీస్ చేసేది ఆ ఇంజన్ రిపీటెడ్ సౌండే. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దాని ఇంజన్ దీని ఇంజన్ డిఫరెంట్ ఉంటుంది కదా. LC4C అంటే మీనింగ్ ఏంటంటే లిక్విడ్ కూల్ 4 స్ట్రోక్ అనమాట, దాని ఫుల్ ఫాము. అండ్ నేను దీని గురించి సెర్చ్ చేసింది ఏంటంటే ECU ట్యూనింగ్ వల్ల అండ్ సైలెన్సర్ వల్ల, దానివల్లనే ఆ సౌండ్ అయితే మిస్ అయినాం మనమైతే. చాలా యూట్యూబర్స్ అయితే చెప్పలేరు. ఇది డిసడ్వాంటేజ్ కూడా, మెయిన్ డిసడ్వాంటేజ్ కూడా కాదు, బట్ చాలామంది బాయ్స్కి అయితే ఆ సౌండే కదా కిక్ ఇచ్చేది. అందుకోసమే కదా బైక్స్ ఇన్ని పైసలు పెట్టి కొంటాం. ఆ సౌండ్ అయితే మిస్ అవుతున్నా నేను. అందుకోసమే నేను ఆ క్యాటలిక్ కన్వర్టర్ అయితే రిమూవ్ చేసి ఆ రిపీటెడ్ రేవ్ సౌండ్ అయితే వస్తుందా లేదా చెక్ చేసిన, ఎక్స్పెరిమెంట్ చేసిన. బట్ 1 lakh+ వ్యూస్ వచ్చినాయి ఆ షార్ట్ వీడియోకి. కామెంట్స్ కూడా వస్తాయి కదా, చెప్రీ బైక్ అని, నాట్ గుడ్ అని. నేను అందుకే ఆ ఎక్స్పెరిమెంట్, ఆ సౌండ్ కోసమనే క్యాటలిక్ కన్వర్టర్ అయితే రిమూవ్ చేసిన, అంతే. దానికోసమే మళ్ళీ అయితే ఫిక్స్ చేసేసిన. ఆ రిపీటెడ్ రేవ్ సౌండ్ వస్తుంది కానీ, బట్ ఆఫ్ క్లచ్ ఉన్నప్పుడు, రన్నింగ్లో ఆఫ్ క్లచ్ పట్టి థ్రోటల్ ఇచ్చినప్పుడు అయితే ఆ రిపీటెడ్ రేవ్ అయితే వస్తుంది. ఇంజన్ కూల్ ఉన్నప్పుడు అప్పుడైతే వస్తలేదు. బట్ చేంజ్ చేద్దాం అది కూడా, మన సౌండ్ రిపీటెడ్ రేవ్ వచ్చేటట్టు ఓ ఎగ్జాస్ట్ అయితే వేపిద్దాం నెక్స్ట్ వీడియోలల్లో. అండ్ ఇదైతే నా ఫస్ట్ డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ వాబ్లింగ్ అయితే నాకు 140, 150+ వెళ్ళేటప్పుడు అయితే వాబ్లింగ్ అయితే అవుతుంది. హ్యాండిల్ 390 యూజ్ చేసిన కదా ఫస్ట్లో, నేను 4th బైక్గా. అలా నేను 160+ వెళ్ళినా కానీ నాకు వాబ్లింగ్ అంత అనిపించలేదు. నేను వీలీ కూడా కొట్టినా కదా, దానివల్ల కూడా అనుకున్నా. బట్ నేకెడ్లా అంతే, ఇది
కట్ కాదు కదా, దానివల్లనే వాబ్లింగ్ అవుతుంది. బట్ 100 110 అయితే గుడ్, బాగానే ఉంది. వాబ్లింగ్ అయితే ఏమైతలేదు. సడన్ పికప్ ఇచ్చినప్పుడు కూడా లైట్గా అవుతుంది వాబ్లింగ్, అది కూడా ఓకే. కేటీఎం షోరూమ్ సర్వీస్ బాగుండదని అనొద్దు, కేటీఎం సర్వీస్ అయితే బెస్ట్ సర్వీసు. అంటే నాకు బజాజ్లో కొంచెం నచ్చలేదు బజాజ్ సర్వీస్ అయితే. ముందు నేను 220F సెకండ్ NS 200 కూడా యూజ్ చేసినాగా. మా సైడ్ అయితే బజాజ్ సర్వీస్ అంత లేదు, కేటీఎం సర్వీస్ అయితే బాగానే ఉంది. అందుకే నేను 250 అయినా కేటీఎంఏ తీసుకున్నా. 400cc ఉంది కదా, NS 400 వచ్చింది కదా, దాని ప్రైస్ దీనికన్నా ఒక 20,000 తక్కువనే ఉంది. 400cc వస్తుంది బట్. అండ్ అదే అనమాట నా సెకండ్ డిసడ్వాంటేజ్. అంటే టైర్స్ వల్ల నేను అనుకున్నా కానీ టైర్స్ అయితే మిష్లిన్ అంటున్నా, MRF యూరో గ్రిప్ టైర్స్ అయితే వచ్చినాయి. కొంచెం అప్గ్రేడ్ చేసి అయితే ఇచ్చారు 250లో ముందు కన్నా టైర్స్. బట్ అపోలో ఇచ్చిన ఉంటే ఇంకొంచెం బెటర్ ఉంటుండే. అంటే 2,80,000 పెట్టిన బైక్కి అపోలో టైర్స్ ఇస్తే బెస్టే. కానీ ఇప్పుడు వచ్చే మోడల్స్ అని అయితే ఇస్తారు, అపోలో టైర్స్ అయితే ఇస్తారు ఇప్పుడు వచ్చే మోడల్లో. కొంచెం నేను స్టార్టింగ్లో తీసుకున్నాగా రాలేదన్నమాట మనకి. అండ్ ఇది నా సెకండ్ డిసడ్వాంటేజ్. థర్డ్ గురించి మాట్లాడుకుంటే హెడ్లైట్ అనమాట. హెడ్లైట్ మన పాత డ్యూక్ 250 కన్నా కొంచెం డిమ్మే ఉంది, అంత బ్రైట్ అయితే లేదు. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే కాదు, బట్ కొందరు టూరింగ్స్కి వెళ్తుంటారు కదా, సపరేట్గా ఫాగ్ లైట్స్ అవి వేయించుకుంటారు. అలా కొంచెం డిసడ్వాంటేజ్ ఏం కాదు, కొంచెం డిమ్ అవుతుంది దానికన్నా దీనికన్నా డిఫరెన్స్ అయితే అది అంతే. థర్డ్ అయితే అంతే. అండ్ ఇవి 3 నాకు అనిపించింది నేను చూసినాయి. అండ్ నేను 2,000 కిలోమీటర్స్లోనే కనుక్కున్న డిసడ్వాంటేజెస్ ఇది. ఓ 10,000 డ్రైవ్ చేసినాక ఇంకేమన్నా ఉండొచ్చు అని అనుకుంటున్నా, బట్ ఉండయి. కేటీఎం ఈజ్ ద బెస్ట్ బైక్ అనమాట. అండ్ ఇవైతే 3 డిసడ్వాంటేజెస్ అండ్ అంతే. అండ్ మీకేమన్నా అనిపిస్తే, మీకు ఇంకేమన్నా ఉన్నాయంటే కామెంట్ అయితే చేసి చెప్పండి. మెయిన్గానే అయితే ఈ 3 ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎవరు నోటీస్ చేయలేరు, బట్ నేను ఫస్ట్ డే నుంచే నోటీస్ చేసిన రిపీటెడ్ సౌండ్ రాలేదేందని. చూద్దాం, అది ఒక జుగాడి చేసి ఆ సౌండ్ అయితే మనం బ్యాక్ తెప్పిద్దాం ఆ సౌండ్ అయితే. అండ్ ఇవి మెయిన్గా నాకు అనిపించిన 3 డిసడ్వాంటేజెస్ అయితే. అండ్ ఈ వీడియో అయితే వీడికి ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలోనైతే కలుస్తాం ఒక బ్యూటిఫుల్ టాపిక్ తోటి అండ్ ఎంటర్టైన్మెంట్ తోటి అయితే. అండ్ సీ యూ సూన్, బీ సేఫ్, లవ్ యూ ఆల్. అండ్ బాయ్స్కి ఈ వీడియోలో కూడా ఒక మోటివేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. గర్ల్స్ వెనుక తిరగకండి, మీ గోల్స్ వెనుక తిరగండి. అంటే ఎప్పటికైనా వాళ్ళు రాదు మీకోసం. ఎందుకంటే ఒకటి అనొచ్చు, మాది ట్రూ లవ్ బ్రో, మేము బాగానే ఉంటున్నామని. ఒకటి చెప్తున్నా నేను, నీకు 10 కోట్లు ఇచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ని వదిలేమంటే వదిలేస్తావా లేదా? మీ గర్ల్ ఫ్రెండ్కి 1 కోటి రూపాయలు ఇచ్చి నేను వదిలేమంటే వదిలేస్తావా లేదా? అంతే. లైఫ్లో ట్రూ లవ్ లేదు, ఓడ్లో ట్రూ లవ్ లేదు. 10 కోట్లు ఎలా సంపాదించాలో అని ఆలోచించు, అంతే లైఫ్లో సెట్ అవుతావు. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్. అండ్ మైక్ తీసుకున్నాం లాస్ట్ వీడియోలో చెప్పిన మైక్ పోయిందని, ఉంది ఏడికి పోలే. నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం మైక్ అయితే. మైక్ బుక్ చేసుకున్నా యూట్యూబ్ కోసం, అంతే. నడరా రే.